సువర్ణగిరి రాజదర్బారు. మహారాజు సూర్యప్రకాశుడు సింహాసనం మీద కూర్చొని తన చేతిలోని బంగారు నాణాలను ఆశగా లెక్క పెట్టుకుంటున్నాడు. మహామంత్రి చంద్రశేఖరుడు తీవ్రమైన ఆందోళనతో అక్కడికొస్తాడు. మహారాజా, దయచేసి ఆ నాణాల లెక్కింపు ఆపి నా మాట వినండి. ఉత్తర గ్రామాల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా రాజధానికి వస్తున్నారు. అక్కడ వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. అయితే నన్నేం చేయమంటారు మంత్రివర్య? ఆకాశం నుండి వర్షం కురిపించే మంత్రదండం నా దగ్గర ఏమైనా ఉందా? వర్షం కురిపించలేము ప్రభు, కాని ఖజానా తలుపులు తెరిచి వారి ఆకలిని తీర్చవచ్చు. కరువు సహాయ నిధి కింద కొంత ధనాన్ని మంజూరు చెయ్యండి. ధనమా? నా ఖజానాలోని ధనాన్నివ్వాలా? మంత్రివర్య, ఖజానా అంటే నింపుకోవడానికి, ఖాళీ చేయటానికి కాదు. సంపద ఎందుకు మహారాజా? ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోని సంపద మట్టితో సమానం. ఈ సంపదంతా నా తాత ముత్తాతలు ఎంతో కష్టపడి కూడబెట్టారు. మట్టితో సమానమైతే ఆ ప్రజలను మట్టినే తినమనండి. రాజు దగ్గర అంతులేని సంపద ఉంటేనే పొరుగు రాజులు భయపడతారు. పేదరాజును ఎవరూ గౌరవించారు. ఒక్క నాణెం కూడా ఇచ్చేదే లేదు. అక్కడికి సర్వసైన్యాధ్యక్షుడు రుద్రసింహుడు ఆవేశంగా వస్తాడు. జయము మహారాజా, మన సైనికుల కత్తులకు పదును పోయింది. రక్షణ కవచాలు తుప్పు పట్టాయి. క్రొత్త ఆయుధాలు కొనటానికి తక్షణం నిధులు కావాలి. మళ్లీ నిధులా? నిన్న కాక మొన్న కదా పాత కత్తులకు పదును పెట్టించాను. నిన్న కాక మొన్న కాదు ప్రభు, 10 ఏళ్ల క్రితం. సైనికులు ఆ పాత కత్తులతోనే యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. శత్రువులు కొత్త ఆయుధాలతో వస్తున్నారు. మనం ఖర్చు పెట్టక తప్పదు. కత్తి పాతదైతే ఏంటి రుద్రసింహ? సైనికుడి గుండెల్లో ధైర్యం కొత్తగా ఉండాలి, ఆయుధాలతో కాదు. ఆత్మవిశ్వాసంతో పోరాడమని చెప్పు. నా దగ్గర అవసరమైన ఖర్చులకు డబ్బు లేదు. వెళ్ళండి. ధైర్యం ఒక్కటే శత్రువుల ఫిరంగులను ఆపలేదు మహారాజా. మీ పిసినారితనం ఏదో ఒకరోజు ఈ రాజ్యాన్ని వినాశనం వైపు తీసుకువెళుతుంది. నా సంపద నన్ను రక్షిస్తుంది. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. మరుసటి రోజు దర్బారు. రామయ్య అని ఒక పేద రైతు భయంగా సభలోకి అడుగు పెడతాడు. చేతులు కట్టుకుని వణుకుతూ నిలబడతాడు. మహాప్రభో, నా మీద దయ చూపించండి. మీ పాదాలకు మొక్కుతాను. ఎవరో నువ్వు నా సభలోకి ఎందుకు వచ్చా? ఇంతకు నీ సమస్య ఏమిటి? మహాప్రభో, నా పేరు రామయ్య. ఉత్తర గ్రామంలో నాకున్న 2 ఎకరాల పొలం ఈ కరువు వల్ల పూర్తిగా ఎండిపోయింది ప్రభు. గుప్పెడు గింజ కూడా ఇంటికి రాలేదు. ఈ ఏడాది నేను కట్టాల్సిన సుంకం దయచేసి మాఫీ చెయ్యండి. సుంకం మాఫీ చెయ్యాలా? ఎంత అద్భుతమైన మాట! ఒక రైతు సుంకం కట్టకపోతే సైనికులకు జీతాలు ఎలా ఇవ్వాలి? నా ఖజానా ఎలా నిండాలి? నా కడుపు మండుతోంది మహాప్రభు. నా ఇంట్లో పసిపిల్లలు అన్నం లేక ఏడుస్తున్నారు. నన్ను కనికరించండి అయ్యా. కరువు వస్తే అది ప్రకృతి చేసిన తప్పు రామయ్య, నా తప్పు కాదు. కాని రాజ్యానికి నువ్వు కట్టాల్సిన సుంకం కట్టకపోతే అది రాజశాసనాన్ని ధిక్కరించడమే. నీ బాకీ ఎంత? రామయ్య బాకీ కేవలం 5 వెండి నాణాలు మాత్రమే మహారాజా. అతడి పరిస్థితిని చూసి ఆ మాత్రం వదిలేయండి. 5 వెండి నాణాలే కదా అని వదిలేస్తే రేపు అందరూ అలాగే అడుగుతారు. రామయ్య, నీ చేతికి ఉన్న ఆ పాత ఉంగరం ఏమిటి? అది వెండిదే కదా, దాన్ని తీసి ఇవ్వు. నీ బాకీ తీరిపోతుంది. వద్దు మహాప్రభు, ఇది నా తాతల నాటి గుర్తు. నాకున్న ఒకే ఒక్క ఆస్తి. దీన్ని తీసుకుంటే నేను బతికుండి కూడా చచ్చినట్లే. తాతల గుర్తులు కడుపు నింపవు రామయ్య. బాకీ తీర్చడమే నీ మొదటి బాధ్యత. రుద్రసింహ, ఆ ఉంగరాన్ని తీసుకొని ఖజానాలో వెయ్యి. ప్రభు, ఇది చాలా కఠినమైన పని. ఆ పేదవాడిని ఏడిపించడం ధర్మం కాదు. ధర్మం గురించి నేను చెబుతాను. నువ్వు ఆ ఉంగరం తీసుకో. రుద్రసింహుడు భారమైన మనసుతో ఆ ఉంగరాన్ని తీసుకుంటాడు. రామయ్య ఏడుస్తూ వెళ్ళిపోతాడు. చంద్రశేఖరుడు తీవ్రమైన ఆవేదనతో రాజువైపు చూస్తాడు. కొద్దిసేపటి తర్వాత సభలోకి భార్గవ అనే ఒక చురుకైన యువకుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో అడుగు పెడతాడు. సువర్ణగిరి మహారాజు సూర్యప్రకాశుడికి నా వందనాలు. నా పేరు భార్గవ. నేను దేశాటన చేస్తూ ఇక్కడికి వచ్చాను. రా భార్గవ, నీ మొహంలో గొప్ప తేజస్సు కనిపిస్తోంది. ఇంతకీ నా సభకు ఎందుకు వచ్చావు? నీకేమైనా సాయం కావాలా? ముందే చెబుతున్నాను, ధన సహాయం అడిగితే ఇక్కడ దొరకదు. నేను మీ దగ్గర ధనం అడగడానికి రాలేదు మహారాజా. మీ ఖజానాలోని ధనాన్ని ఒక్క నాణెం కూడా ఖర్చు పెట్టకుండా రెట్టింపు చేసే ఒక గొప్ప రహస్యాన్ని మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. రెట్టింపు చేసే రహస్యమా? ఖర్చు లేకుండా సంపద పెరుగుతుందా? అదెలా సాధ్యం? త్వరగా చెప్పవయ్యా. మహారాజా, ఇది ఏదో మోసంలాగా ఉంది.
శ్రమ లేకుండా సంపద రావటం అసాధ్యం. ఇతను మాటలు నమ్మకండి. మీరు ఆగండి మంత్రివర్య. ముందు వాడిని చెప్పనివ్వండి. చెప్పు భార్గవ, ఏమిటా రహస్యం? మహారాజా, నేను ఎన్నో అడవులు తిరిగి ఒక గొప్ప ఋషి నుండి స్వర్ణ మృత్తిక అనే విద్యను నేర్చుకున్నాను. అంటే మామూలు మట్టిని బంగారంగా మార్చే విద్య. మట్టిని బంగారంగా మారుస్తావా? అద్భుతం! నా రాజ్యంలో ఉన్న మట్టిని అంతా బంగారంగా మార్చి నీకేం కావాలో అడుగు, ఇస్తాను. దానికి ఒక చిన్న నియమం ఉంది మహారాజా. నేను మంత్రిచ్చిన మట్టి వెంటనే బంగారంగా మారదు. ఆ మట్టిని తవ్వి ఒక మంచి పని కోసం ఉపయోగించాలి. ఆ పని పూర్తయిన రోజు ఆ మట్టిని మీరు మీ చేతులతోనే తాకితే అది స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది. మంచి పని కోసం ఉపయోగించాలా అంటే ఏమిటి? ఉదాహరణకు, ఎక్కడైనా కరువు ఉంటే అక్కడ ఒక పెద్ద కాలువ తవ్వించాలి. ఆ కాలువ తవ్వగా వచ్చిన మట్టిని ఒక చోట పోగు చెయ్యాలి. ఆ కాలువ ద్వారా రైతుల పొలాలకు నీళ్లు అందిన రోజు ఆ మట్టి మీ చేతుల స్పర్శతో బంగారంగా మారుతుంది. ఇది ఆ ఋషి పెట్టిన నియమం. కాలువ తవ్వించాలంటే కూలీలకు ధనం ఖర్చు పెట్టాలి కదా. నువ్వేమో ఖర్చు లేదన్నావు. మహారాజా, మీరు కాలువ తవ్వటానికి 1,00,000 వెండి నాణాలు ఖర్చు చేస్తే అక్కడ తవ్విన మట్టి అంతా లక్షల కొద్దీ బంగారు నాణాలుగా మారుతుంది కదా. అంటే మీ ఖర్చు మీకు 100 రెట్లు లాభంగా తిరిగి వస్తుంది. ఆలోచించండి. భార్గవ మాటలు విన్న రాజుగారి మనసులో అత్యాశ పుడుతుంది. లెక్కలేసుకుంటాడు. మంత్రివర్య, వెంటనే మన ఉత్తర గ్రామాల్లో ఒక పెద్ద కాలువ తవ్వే పనిని మొదలుపెట్టండి. మహారాజా, ఉత్తర గ్రామాలు కరువుతో అల్లాడుతున్నాయని నేను చెబితే ఒక్క నాణెం కూడా ఇవ్వనన్నారు. ఇప్పుడు మట్టి బంగారంగా మారుతుందని కాలువ తవ్విస్తారా? అవును మహామంత్రి, నేను కాలువ తవ్విస్తున్నది ప్రజల కోసం కాదు, ఆ మట్టిలో వచ్చే బంగారం కోసం. రామయ్య ఉన్న గ్రామం దగ్గరే కాలువ తవ్వించండి. కాని ప్రభు, ఇదంతా నాకు మోసంలాగా కనిపిస్తోంది. మట్టి బంగారంగా మారడం ఎవరైనా ఎప్పుడైనా చూశారా? వీడిని నమ్మకండి. నాకంతా తెలుసు రుద్రసింహ. ఒకవేళ ఆ మట్టి బంగారంగా మారకపోతే ఈ భార్గవుడి తల తీయించేస్తాను. భార్గవ, నా ఖజానా నుండి డబ్బు తీసి కాలువ తవ్విస్తాను. కాని 1 రోజుల్లో ఆ మట్టి బంగారం అవ్వాలి, లేదంటే నిన్ను కఠినంగా శిక్షిస్తాను. నాకు అంగీకారమే మహారాజా. మీ కాలువ పని మొదలు పెట్టండి. నేను చెప్పినట్లే మట్టిని మీ కోట ఆవరణలో భద్రంగా పోగు చెయ్యండి. 1 రోజుల తర్వాత మీ కళ్లతో మీరే ఆ అద్భుతాన్ని రాజు ఆజ్ఞ మేరకు ఖజానా తలుపులు తెరుచుకుంటాయి. వందలాది మంది కూలీలతో ఉత్తర గ్రామాల్లో కాలువ తవ్వకం మొదలవుతుంది. అక్కడ్నుంచి తవ్విన మట్టిని బండ్లల్లో తెచ్చి కోట ఆవరణంలో పెద్ద గుట్టగా పోస్తారు. 1 రోజులు గడిచిపోయాయి. రాజుగారి కాలువ తవ్వకం వల్ల నది నుంచి నీళ్లు నేరుగా ఉత్తర గ్రామాలకు చేరుకుంటాయి. ఎండిపోయిన రామయ్య పొలాలు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. దర్బారులో మహారాజు ఎదురు చూస్తూ ఉంటాడు. మహామంత్రి, కాలువ పని పూర్తయిందా? 1 రోజులు గడిచాయి. నా బంగారం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. పనులు అద్భుతంగా పూర్తయ్యాయి మహారాజా. నీళ్లు నేరుగా రైతుల పొలాలకు వెళుతున్నాయి. మన రాజ్యం పచ్చగా మారబోతోంది. ఇంతలో రామయ్య, అతని వెంట వందలాది మంది రైతులు పండ్లు పూలు తీసుకుని దర్బార్లోకి వస్తారు. మహాప్రభు, మీరు దేవుళ్ళు. ఆ రోజు సుంకం కోసం నా ఉంగరం తీసుకున్నారని నేను ఎంతగానో బాధపడ్డాను. కానీ మీరు మా కోసం ఇంత పెద్ద కాలువ తవ్విస్తారని నేను అస్సలు ఊహించలేదు. నేనేమీ మీకోసం తవ్వించలేదు రామయ్య, అది ఇంకో పని కోసం. మీ మనసు ఎంత గొప్పదో మహాప్రభు. మాకు నీళ్లు ఇచ్చి మా ప్రాణాలు నిలబెట్టారు. ఈ పండ్లు మా పొలంలో పండిన మొదటి ఫలాలు. మీరు వీటిని స్వీకరించాలి. మీ చల్లని పాలన ఎప్పటికీ వర్ధిల్లాలి. రైతులందరూ రాజుగారిని పొగుడుతూ జయ జయధ్వానాలు చేస్తారు. ఆ పొగడ్తలు వింటున్న సూర్యప్రకాశుడికి తన జీవితంలో ఎన్నడూ కలగని ఒక విచిత్రమైన, ఎంతో హాయిగా ఉండే ఆనందం కలుగుతుంది. మొదటిసారి తన సంపద వల్ల ఒక మనిషి మొహంలో సంతోషం చూస్తాడు. నా ఖజానాలో 100ల కొద్ది బంగారు నాణేలు లెక్క పెట్టుకున్నప్పుడు కూడా నాకు ఇంత ఆనందం కలగలేదే. ఈ పేదవాడి కన్నీళ్లు తుడిచినందుకు నా మనసు ఇంత తేలికగా మారిపోయిందేమిటి? చూశారా మహారాజా, మీ సంపద ఎలా రెట్టింపయ్యిందో? అవును భార్గవ, ఇప్పుడు నన్ను ఆ మట్టి గుట్ట దగ్గరికి తీసుకువెళ్ళు. నేను దాన్ని తాగి బంగారంగా మార్చుకుంటాను. మహారాజు, మంత్రి, సేనాపతి అందరూ కోట ఆవరణంలో ఉన్న మట్టిగుడ్డ దగ్గరకు వెళ్తారు. మహారాజా, మీ 2 చేతులతో ఆ మట్టిని తాకండి. భార్గవ అక్కడ నిలబడి ఉంటాడు. సూర్యప్రకాశుడు ఆశగా ఆ మట్టిని 2 చేతులతో పట్టుకుంటాడు. అది అలాగే మట్టిగానే ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు రాదు. భార్గవ,
ఏమిటిది? ఇది ఇంకా మట్టిగానే ఉంది. ఏది నీ బంగారం? నన్ను మోసం చేశావా? ఎంత ధైర్యం నీకు? రుద్రసింహ, వీడిని తక్షణం కారాగారంలో బంధించండి. వీడికి కఠినమైన శిక్ష విధిస్తాను. నన్ను బంధించే ముందు ఒకసారి ఆ పొలాల వైపు చూడండి మహారాజా. పొలాల వైపు ఎందుకు చూడాలి? ఆ మట్టిని చూస్తే మీకేమర్థమవుతుంది? అది నిర్జీవమైనది. దాన్ని పట్టుకుని మీరు ఎంతసేపు నిలబడినా అందులో నుండి ఒక్క గింజ కూడా పుట్టదు. మీ ఖజానాలో ఉన్న పసుపు పచ్చని బంగారం కూడా అలాంటిది. అది పెట్టెలో దాచుకుంటే మట్టితో సమానం. కాని అదే బంగారాన్ని బయటికి తీసి ఒక మంచి పని కోసం ఖర్చు చేసినప్పుడు ఆ పచ్చని పొలాల రూపంలో, ప్రజల ముఖాల్లో చిరునవ్వుల రూపంలో అది ప్రాణం పోసుకుంటుంది. అదే అసలైన బంగారం. భార్గవ చెప్పింది 100కి 100 నిజం మహారాజా. మీలో ఉన్న అహంకారాన్ని, ఆ పిసినారితనాన్ని పోగొట్టడానికే ఇతనొక్క నాటకం ఆడాడు. అవును ప్రభు, ఖజానా నిండా డబ్బు ఉంచుకుని సైనికులను, ప్రజలను కష్టపెట్టడం ధర్మం కాదు. ఆ పేదవాడు రామయ్య కళ్లల్లో ఆనందం చూశాక కూడా మీకు ఇంకా పసుపు పచ్చని రాళ్ల మీదే మోజు ఉందా? నేను ఎంత పిచ్చివాడిని! ప్రాణం లేని లోహాన్ని ప్రేమించి దేవుడిలాంటి మనుషులను ద్వేషించాను. రామయ్య నా కళ్ల ముందు కన్నీళ్లు పెట్టుకుంటే నాకు జాలి కలగలేదు. కాని ఈరోజు నా వల్ల అతనికి సంతోషం కలిగిందని తెలిసినప్పుడు నా గుండె ఎంత ఉప్పొంగిపోయిందో నాకే ఆశ్చర్యంగా ఉంది. సంపద అనేది ఒక నీటి ప్రవాహం లాంటిది మహారాజా. అది పారుతూ ఉంటేనే 10 మందికి దాహం తీరుస్తుంది. దాన్ని ఒకే చోట ఆపేస్తే మురిగిపోయి విషంలా మారుతుంది. మీ సంపదను ప్రజల కోసం ప్రవహించనివ్వండి. నా కళ్ళు తెరిపించావు భార్గవ. నా ఖజానాలోని సంపదను కేవలం నా ఒక్కడి ప్రతిష్ఠ కోసమే దాచుకున్నాను. కాని ఈ రోజు నుండి ఆ సంపద నా ప్రజల సంక్షేమం కోసమే ఖర్చవుతుంది. మంత్రివర్య, ఆజ్ఞాపించండి మహారాజా. ఆ రోజు రామయ్య నుండి లాక్కున్న ఉంగరాన్ని అతనికి సగౌరవంగా తిరిగిచ్చేయండి. రుద్రసింహ, మన సైనికులందరికీ తక్షణమే కొత్త ఆయుధాలు, రక్షణ కవచాలు తయారు చేయించండి. జయము మహారాజా. మీలో వచ్చిన ఈ మార్పు మాకు కొండంత బలాన్నిచ్చింది. ఖర్చు గురించి ఆలోచించవద్దు. భార్గవ, నీ తెలివితేటలతో ఒక పిసినారి రాజును ప్రజలను ప్రేమించే నిజమైన పాలకుడిగా మార్చావు. ఇక మీదట నువ్వు నా ఆస్థానంలో ఒక ముఖ్య సలహాదారుడిగా ఉండాలని నా కోరిక. ఇది నా అదృష్టం మహారాజా. మీ దారి ఇప్పుడు ధర్మం వైపు మళ్ళింది. కనకపురి సామ్రాజ్యానికి ఇక ఎదురే లేదు. సభలోని మంత్రి, సేనాపతి అందరూ ఆనందంతో రాజుగారికి జయ జయధ్వానాలు చేస్తారు. రాజుగారి ముఖంలో పిసినారితనం పోయి ఒక గొప్ప సంతృప్తి వెల్లివిరియడంతో కథ సుఖాంతమవుతుంది. కూడబెట్టిన సంపద మట్టితో సమానం. 10 మందికి పంచిన సంపద ప్రాణంతో సమానం. ఒక రాజుకు తన ఖజానాలోని బంగారం కన్నా తన ప్రజల కళ్ళల్లో కనిపించే సంతోషమే నిజమైన కీర్తిని, శాశ్వతమైన గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.